హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్నారు కదా, ఇదే ESP32 మాడ్యూల్ అనమాట. ఈ మైక్రో కంట్రోల్లో ఇన్బుల్ట్గా వైఫై అండ్ బ్లూటూత్ మాడ్యూల్ వస్తుంది. సో అందుకే వీటిని IoT ప్రాజెక్ట్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. దీంతో ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అంటే, మనం ఇంట్లో కూర్చుని లైట్ని ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయొచ్చు. అంటే అది ఒక IoT అప్లికేషన్ అనమాట. సో IoT అప్లికేషన్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఈ మైక్రో కంట్రోలర్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది చాలా చీప్గా దొరుకుతుంది అనమాట. అంటే మన 500 రూపీస్లో ఈ యొక్క మైక్రో కంట్రోలర్ అయితే దొరుకుతుంది. దీంట్లో మొత్తం 38 GPIO పిన్స్ ఉంటాయి. GPIO పిన్స్ అంటే జనరల్ పర్పస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పిన్స్ అనమాట. ఈ మైక్రో ప్రాసెసర్లో కొన్ని పిన్స్ అనేవి మల్టిపుల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాయి అనమాట. అంటే కొన్ని సేమ్ ఇన్పుట్ కింద యాడ్ చేస్తుంది, కొన్నిసార్లు అవుట్పుట్ కింద యాడ్ చేస్తుంది, కొన్నిసార్లు PWM అవుట్పుట్ ఇస్తుంది, అలాగే సెన్సర్స్ ఒక ఇన్పుట్ కింద తీసుకుంటుంది. ఈ మైక్రో కంట్రోలర్ గురించి ఇంత చిన్న వీడియోలో చెప్పడం చాలా కష్టం అనమాట. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. జై హింద్. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.